చెయ్యి కలిపి పనిచేయాలని అధిష్టానం చెప్తోంది. అయితే భవిష్యత్తు రాజకీయ దృక్కోణం మాత్రం ఆ ఇద్దరిని బాయి అననీయటం లేదట. విజయనగరం జిల్లాలో కూటమి నాయకుల తీరు బయట అంతా బాగానే ఉన్నట్లున్నా తెర వెనుక మాత్రం ఎవరి రాజకీయ వ్యూహాలు వారివి కావటం విశేషం. ప్రధానంగా ఆ 3 నియోజకవర్గాల్లోని కూటమి నేతల్లో సయోధ్య లేకపోవడంతో క్యాడర్ అయోమయంలో ఉందట. ఇంతకీ ఆ సెగ్మెంట్లో ఏం జరుగుతుంది, అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విజయనగరం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఆ 3 నియోజకవర్గాల రాజకీయాలు అందరినీ ఆసక్తి రేపుతున్నాయి. జిల్లాలో చీపురుపల్లి, శృంగవరపుకోట, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉండడమే ఇందుకు కారణం. శృంగవరపుకోట విషయానికి వస్తే మొన్నటి ఎన్నికలలో అటు కోళ్ల లలిత కుమారి, ఇటు గొంప కృష్ణలలో ఎవరికి సీటు కేటాయిస్తారనే చర్చ చివరి నిమిషం వరకు సాగింది. చివరకు సీనియర్ నేత కోళ్ల లలిత కుమారి వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. కోళ్ల లలిత కుమారికి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆమె తాతగారు కోళ్ల అప్పలనాయుడు నుంచి ఆ కుటుంబానికి నియోజకవర్గంలో పట్టుండడం కూడా ఒక కారణం. అప్పలనాయుడు టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసురాలిగా 2006లో రాజకీయాల్లోకి వచ్చిన లలిత కుమారి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా ఎస్కోట్ అసెంబ్లీ స్థానానికి 2009లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2014లో విజయం సాధించగా 2019లో ఓటమి పాలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఎస్కోట సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఉత్కంఠకు తెర తీసింది. ఎందుకంటే ఎన్ఆర్ఐ గొంప కృష్ణ ఎన్నికల బరిలో దిగేందుకు అవసరమైన సన్నాహాలు చేసుకున్నారు. ఒక దశలో ఆయనే అభ్యర్థి అనే ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఆఖరిలో టీడీపీ అధిష్టానం లలిత కుమారి వైపే మొగ్గు చూపడం, ఈ ఎన్నికలలో ఆమె విజయం సాధించడం జరిగింది. అయితే తనకు సీటు కేటాయించకపోవడంతో గొంప కృష్ణ అలకబూనడం, అధిష్టానం సముదాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టాక గొంప కృష్ణకు డీసీఎంఎస్ చైర్మన్గా అవకాశం కల్పించారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితులు నిశ్చితంగా పరిశీలిస్తున్న వారు మాత్రం ఇద్దరు నేతల మధ్య సమన్వయం తక్కువే అంటున్నారు. విశాఖపట్నం ఎంపీ భరత్ నియోజకవర్గ పర్యటనలప్పుడే ఇరువురు నేతలు ఒకే వేదికపై కనిపించే పరిస్థితి ఉందని స్థానికుల మాట. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో సీటు ఆశించిన కిమిడి నాగార్జునను పక్కన పెట్టి అదే కుటుంబానికి చెందిన సీనియర్ నేత కళా వెంకట్రావుకు టీడీపీ అధిష్టానం పోటీ చేసే అవకాశం కల్పించింది. ఈ పరిణామంలో అసంతృప్తి చెందిన నాగార్జునకు పార్టీ పెద్దలు సర్ది చెప్పారు. అయితే 2019 నుంచి 24 వరకు చీపురుపల్లిలో టీడీపీ కాంతాతానై వ్యవహరించారు. దీంతో పాటు నియోజకవర్గంలో బొత్సాకు ధీటుగా పావులు కదుపుతూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే నాగార్జునకు ఆఖరి నిమిషంలో అధిష్టానం మొండి చేయి చూపడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికలలో విజయం అనంతరం కూటమి అధికారం చేపట్టాక నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే చీపురుపల్లిలో నాగార్జున భవిష్యత్తు రాజకీయ అవకాశాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఒక్క పక్క సీనియర్ నేత కళా వెంకట్రావు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దీంతో పాటు ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు కూడా నియోజకవర్గంతో అనుబంధం పెంచుకుంటున్న తీరే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇక నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికొస్తే టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు కర్రోతు బంగారాజు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కూటమి పార్టీల పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థిగా లోకం మాధవి ఎన్నికల బరిలో విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంలో కూడా కూటమి నాయకులు సయోధ్య అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. మొత్తం మీద కూటమి నేతల నడుమ భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎంతో కొంత ప్రభావం చూపుతున్నాయి. రాజకీయాలలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేమనే మౌలిక సూత్రమే ఈ పరిణామాలకు కారణమని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లోని కూటమి నేతల్లో సయోధ్య కుదురుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.